నమస్కారం. మరి ఈరోజు మన సకినేటిపల్లి లంక గ్రామానికి మన భూపతిరాజు పండేటి ఫౌండేషన్ వారు ద్వారా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నడిపల్లి వెంకటరాజు గారు రాంబాబు గారికి, అలాగే మన లక్ష్మీపతిరాజు గారికి, మరి సకినేటిపల్లి లంక నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చాలా సంతోషం. చాలా గ్రామాల్లో అడాప్ట్ చేసుకుని ఈ భూపతిరాజు పండేటి ఫౌండేషన్ మరి ఎంతోమంది పేదలకి వైద్య సహాయం, అలాగే మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి ఎంతోమంది పేదలను ఆదుకున్నటువంటి ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మరి ఈ వేళ నుంచి మా సకినేటిపల్లి లంక ఈ గ్రామాలు కూడా అడాప్ట్ చేసుకుంటాం. మరి తప్పకుండా పేదలకి ఆరోగ్యశ్రీలో వర్తించినటువంటి ఈ రోగాలకి లక్షలు ఖర్చు పెట్టుకుని పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వారికి తప్పకుండా సహాయం అందించాలని మంచి ఆలోచనతో మరి మన భూపతిరాజు పండేటి వారి ఫౌండేషన్ వారు ముందుకు వచ్చినందుకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వారికి మనందరం కూడా సహకరించాలి. గ్రామస్తులందరూ కూడా ఏకమయ్యి మన ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలకి మనవంతు కూడా, అంటే మన ఫైనాన్షియల్గా కాకపోయినా వారి పూర్తి సహకారం, మనలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం గుర్తించి, అదే ఉన్నవాళ్ళటువంటి వాళ్ళు మనం ఇవ్వక్కర్లేదు. ఎవరికి కూడా ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు, కానీ మనం అవి పక్కన పెట్టి నిజంగా లేనటువంటి వాళ్ళకి మనం గుర్తించి మన ఫౌండేషన్కి వెంటనే పంపించినట్టయితే మరి 1,00,000 అయినా 2 లక్షలైనా కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మనం తప్పకుండా మన అందరం కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటాం. మా వంతు సహకారం తప్పకుండా ఫౌండేషన్కి వెళ్తామని చెప్పుకుంటాం. మన విలేజ్ అడాప్టెడ్ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్, మన ఫౌండేషన్. దీని ఫౌండర్ ఏంటంటే భూపతిరాజు పండేటి గారు. ఆయన మనకి మన ఆంధ్ర నుంచి అమెరికా వెళ్ళి బాగా స్థిరపడి ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చెయ్యాలి, పేద ప్రజలకు అది బాగా ఇబ్బంది పడే వాళ్ళకి పేద ప్రజలకు చెయ్యాలని ఒక సత్సంకల్పంతో, మంచి ఉద్దేశంతో ఈ అడాప్టెడ్ గ్లోబల్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే సైనేటిపల్లి లంక గ్రామాన్ని, అంటే ఒక క్లస్టర్ కింద సైనేటిపల్లి లంక, సైనేటిపల్లి మన బుజ్జిరాజు గారు చదువుతోటి అందరితోటి మన రాంబాబు గారు, మిగతా సభ్యులు అందరూ కూడా పిన్నరాజు అందరూ చదువుతోటి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఏం చేస్తామంటే మనం ముఖ్యంగా న్యూట్రిషన్, హెల్త్, హైజీనిక్ ఈ 3 కాన్సెప్ట్లో చేస్తాం. అంటే హెల్త్, న్యూట్రిషన్, హైజీనిక్గా ఉండాలి. ఏంటంటే హెల్త్కి సంబంధించి కొన్ని హాస్పిటల్ టైఅప్ చేసుకోవడం జరిగింది వీళ్ళు. ఏంటంటే ముఖ్యంగా మనకి ఇక్కడ చైతన్య రాజు గారు మెడ్ యునైటెడ్, కిమ్స్ హాస్పిటల్, ఇలా భీమవరం వర్మ హాస్పిటల్స్, హైదరాబాద్ ఎస్ఎల్జీ, ఇలాగ మళ్ళీ చెన్నైలో అపోలో హాస్పిటల్, ఇలాగ ఏంటంటే మనకి కంటికి సంబంధించి అవుతేనే ఈ అకీరా వాళ్ళది పరమహంస అని వ్యామగిరిలో ఒక హాస్పిటల్ ఉంది, దాంతో టైప్. మన విష్ణు డెంటల్ హాస్పిటల్, ఇలా ఒక హాస్పిటల్ లిస్ట్ అనేది పంపిస్తారు సార్. ఇంకేంటంటే మనకి విలేజ్లో ఎలా చేస్తారంటే, ఇది వర్క్ ఎలా చేస్తారంటే మనకు విలేజ్లో ఒక లైజన్ ఆఫీస్ ఉంటారు. అంటే ఫౌండేషన్కి ఈ గ్రామ ప్రజలకి మధ్యలో ఒక ఆఫీస్ అనే ఉంటాం. ఆఫీస్లో మేమంతా ఒక టీమ్గా ఉంటాం. ఈ టీంలో ఏంటంటే విలేజ్లో ఎవరికన్నా సరే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే కనుక ఫలానా హాస్పిటల్కి వెళ్తే కనుక వీళ్ళు ఏదో క్యాష్ రూపాయలు ఏది ఇవ్వరు, ఓన్లీ హాస్పిటల్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ కనుక ఐడెంటిఫై చేసి ఒక కిడ్నీ డయాలసిస్ పేషెంట్ ఉన్నారు, లేకపోతే వేరే హెల్త్ ఇబ్బంది ఉంది, లేకపోతే ఏదైనా ఉంటే కనుక పూర్ పీపుల్ అయ్యి ఉంటే కనుక మనం ఒక ఆధార్ కార్డు అది పెట్టి మనకి ఎవరైతే లైజన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన కనుక మనకి వాట్సాప్ గ్రూప్లో పెడితే కనుక ఆ శాంక్షన్ అనేది అమౌంట్ చేయడం జరుగుతుంది. అక్కడ హాస్పిటల్లో కనుక ఒక 40,000, 50,000 కనుక ఖర్చు అవుతాయి కనుక వీళ్ళు కొంత భరించుకుంటే ఫౌండేషన్, అంటే ఏదైనా సరే భాగస్వామి ఉంటే ఎలా కలిసి వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఏదైనా వన్ సైడ్ చేసినప్పుడు ఎక్కడ ఏది కూడా నిలబడుతుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఒక 20,000 ఫౌండేషన్ ఇస్తే కనుక ఒక 20,000, 30,000 ఆ వ్యక్తి భరాయించుకుంటే కనుక అక్కడ సర్వే అవుతారు. అంటే పేద ప్రజలకు ఎలా సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో చేస్తారు. అలాగే కంటికి సంబంధించి వైద్యం ఏంటంటే ఎవరికైనా సరే కంటి క్యాంపులు పెడతారు. ఇక్కడ ఐ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరికైనా కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాలంటే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు హాస్పిటల్ దగ్గరికి. హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఆ క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉందో అదంతా ఫ్రీగా చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మన సిస్టమ్ ప్రభుత్వం ద్వారా ఆరోగ్యశ్రీలో కంప్లీట్ అయ్యేది ఆరోగ్యశ్రీలో కంప్లీట్ చేస్తారు. ఆరోగ్యశ్రీలో అవలేని ఏదైనా ఉంటే మనం కవర్ చేస్తాం మన ఫౌండేషన్ ద్వారా. అలా కంటికి సంబంధించి కూడా మనం అన్ని గ్రామాల్లో చేస్తున్నారు క్యాంపులు.
దానికి కూడా ఇంచుమించు 10-15-20 మంది, ఒక 400-500 మంది కూడా అడ్డు అవుతున్నారు. అంటే అందులో 15-20 మంది క్యాటర్ ఆపరేషన్ వాళ్ళే ఇక్కడ నుంచి బస్సు మీద తీసుకెళ్ళి వాళ్ళే మన విలేజ్ ఇక్కడ క్యాంప్ కనుక కండక్ట్ చేస్తే 20 మంది డాక్టర్స్ వస్తారు. ఒక ప్లేస్ అనేది చూపిస్తే మన విలేజ్ అంతా బాగా కనుక ప్రచారం చేసుకుంటే కనుక ఈ కంటికి సంబంధించి మళ్ళీ బసగుతారు. అంటే చాలామందికి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎర్లీ స్టేజ్లో కనుక కనిపెట్టుకుంటే మంచి సర్వే అవుతుంది. అక్కడ ఏంటంటే బసవతాప నుంచి ఒక 1 కోటి రూపాయలు బస్సు ఉంటుంది. అందులో కూడా అన్నీ కూడా టెస్ట్లు అది చేయడానికి మామూలుగా చేసుకుంటే 8,000-10,000 అవుతుంది. అది ఫ్రీగా చేస్తాం మన ఫౌండేషన్. బస్సు వచ్చేస్తుంది, ఇక్కడ బస్సు ఉంటుంది, ఒక 20 మంది డాక్టర్స్ వస్తారు. లేడీస్కి అందుకు ప్రత్యేకంగా అందులో కలిసి సెపరేట్గా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. ఏదైనా క్యాన్సర్ ఏమైనా ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అయితే కనుక ట్రీట్మెంట్ అంతా హైదరాబాద్ బస్సు తారపల్లి ఫ్రీగా చేస్తారు. అలాగే ఖాళీ బస్సు చాలామంది కాలు యాక్సిడెంట్లు అయ్యింది. ఇది వరకు 2 కేజీలు ఉండేది. అంటే అక్కడ కాలు తీసేయవలసి వస్తుంది. అక్కడ తగ్గిస్తారు ఖాళీ బస్సు. అవన్నీ కూడా మన ఫౌండేషన్ ద్వారా మనం చేస్తాం. ఇలా ఏంటంటే హెల్త్కి సంబంధించిన ఇప్పుడు కంటిన్యూ కానీ ఇలా బస్సు ఆడుతుంటారు. డెంటల్ విష్ణు డెంటల్ హాస్పిటల్ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ దగ్గరలో కూడా ఉన్నాయి. డెంటల్కి సంబంధించి కూడా డెంటల్ ఇలా అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని అంటే వ్యక్తి ఏంటంటే ఒక హైజీనిక్గా ఉండి ఇలా ఉంటే కనుక ఏదైతే ఎకనామికల్గా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం వల్ల 1-2 లక్షలు ఖర్చు అవుతుంది. ఎకనామికల్గా దెబ్బతింటారు. ఆ దెబ్బతినకుండా అతను సర్వే అవ్వడానికి మనం ప్రయత్నం. అలా హైజీనిక్ కానీ లేదా అందరూ హైజీనిక్గా ఉన్నాక ఏం చేయాలనేది కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అలా న్యూట్రిషన్ అంటే ఎయిడ్స్ పేషెంట్స్ కానీ ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇటువంటిది కూడా ఫౌండేషన్ ద్వారా. అంటే ఇటువంటి కార్యక్రమాలు అంతా కూడా ఇది ఒక టీం వర్కింగ్ చేయాలి. అంటే ఎలా అంటే ఒక లైజన్ ఆఫీసర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు విలేజ్ నుంచి. వీళ్ళు ఫౌండేషన్కి కూడా ఫౌండేషన్కి పబ్లిక్కి ప్రజలకి మధ్యలో ఒక వాళ్ళలో ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టైం కూడా చాలా కేటాయించాలి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరితోటి కలిసిపోయి ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఇది ఎంతవరకు ఐడెంటిఫై అనేది కరెక్ట్గా చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఫౌండేషన్ కంటిన్యూ రన్ అవుతుంది. అదే కాకుండా వాటర్ ప్లాంట్ ఏంటంటే ఈరోజు ఒక గంటగా ఒక 1000 లీటర్ ప్లాంట్ పెడితే ఒక 3 to 4 lakhs అవుతుంది. మీకు తగ్గినాక 5,000 జనాభా సరిపోతుంది. మీరు ఏదైనా ఒక వాటర్ షెడ్ అక్కడ షెడ్ అది ఏర్పాటు చేసుకుని వాళ్ళకి నీడ్ ఉంది ఇక్కడ వాటర్ ప్లాంట్ అంటే కనుక అది కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీరు ఒక 10 రూపీస్ అంతా పెట్టుకుని కాయిన్ బాక్స్ ఆటోమేటిక్గా వాళ్ళ మనిషి లేకుండా వాటర్ ప్లాంట్లో కూడా ఆ కాయిన్ బాక్స్ పెట్టుకుంటే రన్నింగ్ అయిపోతుంది. అలా మీరు చేసుకుంటారంటే కనుక అది సర్ప్లస్ అమౌంట్ ఎలా వస్తుంది. ఆ విలేజ్లో కూడా కొంచెం ప్లస్ అవుతుంది. అటువంటి కార్యక్రమాలు అంటే ఏదైనా మాకు ఇది కావాలి మీరు ఒక ఐడెంటిఫై చేసుకుంటే కనుక చక్కగా ఈ అన్ని కార్యక్రమాలు నడుస్తాయి. కాబట్టి ఏంటంటే ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇంచుమించు మీ విలేజ్ ఇవాళ దత్తత తీసుకుంటాం. ఆ గోపరాజు పండిట్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా మంచి గ్రామం. ఆల్రెడీ మనకి 31 గ్రామాలు దత్తత తీసుకున్నారు. మనకు అల్లూరు సీతారామరాజు పుట్టిన విలేజ్ పాండ్రంగి, అలా వైజాగ్ ఏరియా నుంచి అలా వెస్ట్ గోదావరి ఎంపై ఇవన్నీ కూడా విలేజ్ మొత్తం 31 విలేజ్ అయిందని ఇప్పుడు ఈ సైలెంట్పల్లి అంతా క్లస్టర్గా ఉంటుంది. ఒకే క్లస్టర్లో ఈ 2 ఉంటాయి మాకు. కాబట్టి ఏంటంటే మనం సైలెంట్పల్లి నుంచి రేపు వరకు ఎవరో ఉన్నా కానీ మనకు మీరు ఆధార్ కార్డు అది పెట్టుకుని ఈ రోజు నుంచి ఏదైనా వస్తే ఉంటే కనుక మనకి ఇక్కడ ఏమో దగ్గరలోని సైలెంట్పల్లిలో మెట్రో యునైటెడ్ ఉంది. మీకు మల్లిపురం కూడా ఇంటికి సంబంధించి ఉంది. కాబట్టి హాస్పిటల్కి ఏదైనా వెళ్తే కొంత సపోర్టింగ్ అనేది మన ఫౌండేషన్కి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇంత మంచి కార్యక్రమానికి బుజ్జిరాజు గారు అందరూ కూడా సపోర్ట్ మరి అందరూ కూడా ఒక యూనిట్గా ఉంది. ఇక్కడ మీరు ఒక ఆఫీసర్ని ఎవరిని పెట్టారు మనకి ఏంటంటే ఇక్కడ లైజన్ ఆఫీసర్ పెన్నరాజు పర్లేదు పెన్నరాజు ఇంకా శ్రీనివాసరాజు గారు అని పర్లేదు రాంబాబు గారు పర్లేదు తర్వాత మీరు కోఆర్డినేట్ చేసుకోండి.